టేబుల్ ఎక్కడ కొన్నావు, ఎంత రేట్ అంటే చెప్తావా? 3000. ఎక్కడ కొన్నావు? ఆన్లైన్. ఓకే, నా ఆన్సర్ వచ్చిందండి. చూడండి ఎవరు మెసేజ్ ఇది. ఈ పికిల్స్ తెచ్చాను కదా, గోంగూర ఒకటే బాగుంది. నాకైతే చికెన్ బాగాలేదు, టమాటా బాగాలేదు, ఆవకాయ అయితే అస్సలు బాగాలేదు. గోంగూర ఒకటి మాత్రం చాలా బాగుంది. దట్స్ ద రివ్యూ. పాప క్యారెట్స్ ఇచ్చేసాను. నేనేమో టిఫిన్స్ తెచ్చింది, పూరి, ఇడ్లీ. నైట్ మేము వెళ్ళాం బయటికి కదా, గారి, పరోటా అస్సలు బాగాలేదు. పునుగులు బాగున్నాయి అనుకుంటా, కానీ ఇంకా బాగా ఏడుస్తున్నాడు. ఇంకప్పుడు కూడా బాగా ఏడుస్తున్నాడు, పొద్దున్నుంచి ఫుల్ ఏడుస్తున్నాడు. అదే వీడియో పెట్టే కదా, నిద్ర లేదు. మార్నింగ్ లేచి 5-7కి పడుకున్నా మళ్ళీ వెంటనే లేచిపోయి వీళ్ళు చేశారు కదా, గోడ పాప స్కూల్కి వెళ్తాను. నిద్ర లేదు, ఏడ్చి ఇంకా వాళ్ళ డాడీ చేతిలోకి తీసుకుని ఊపిపోయాను. వాడు కాదుకుంటాను, అవి ఏమి ఇసుకుంటున్నాడు నా మీద. పొద్దున్న నుంచి పని చాలు అవి ఏం చేయలేవు, ఒకటే వచ్చు అంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అంటున్నారు. కటింగ్, ట్రిమ్మింగ్ అంతా గ్రూమింగ్ చేయించుకుని వచ్చాడు. మధ్యలో వచ్చేసావా లేదా పని అయిపోయి వచ్చేసావా? చుట్టంతా ఇక్కడే ఉంది కదా, ఇంకేం చేయించుకున్నాను నేను చెప్తున్నాను. అది ఉంటుంది కదా ఇట్లా 0.1 అట్లా ఇట్లా చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు కదా. అది ఉన్నట్టుంది మా ఇంట్లో, కొన్నట్టున్నాము మన ఇంట్లో ఉంది కదా, అది దాంతో చేసుకుంటే బాగుంటుంది. చక్కగా చిన్నగా వచ్చేస్తుంది, బాగుంటుంది. అంటే అసలు నా మాట వినట్లేదు. అంటే బాబు పడుకున్నప్పుడు కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. బాబు మెలుకుంటే బాబుతోటే ఉండాల్సి ఉంటుంది. వీడియో తీయడానికి అవ్వట్లేదు, ఏ పని చేసుకోవడానికి అవ్వట్లేదు. వాడు ఊరుకూరికి ఏడుస్తున్నాడు. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేశాను, ట్యాబ్లెట్ నానబెట్టాను. అండ్ మధ్యాహ్నం 2 o'clock డ్రాప్స్ అవి కూడా వేస్తాను ఈరోజు నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే 5 days అయిపోయినాయి కదా, వాడికి కూడా కొద్దిగా జలుబు, జ్వరం అవి తగ్గాయి. అందువల్ల ఇంకా ఆ మెడిసిన్ ఆపేసి ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ డాక్టర్ కలవమన్నారు, కానీ ఇంక ఎందుకులే అనుకుంటున్నాం, ఇంకా కలవద్దు అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి, చేతులు ఇవి పెట్టాడు ఎట్లా. చికెన్ అవినాష్కి అమ్మే వాళ్ళకి మరి బుద్ధి లేదో, కొనే అవినాష్కి బుద్ధి లేదో నాకు అర్థం కాలేదు. ఆ చికెన్ అంతా వేస్టేజ్ కదా, అదంతా తీసేసి వేయించాలి కదా, దాంతో తెస్తాడు, దాంతో వండుతాడు. ఆ వేస్టేజ్ చికెన్ అంతా తీసేసి ఇవ్వాలి. అవి మొత్తం చికెన్ తీసుకురా, చికెన్ అంతా కూడా అదంతా కూడా వెయిట్ వేసి మరీ తెస్తున్నాడు. ఏంది ఇది చెప్పు. అవి అప్పుడు పడేసాడు, అదంతా వేస్టేజ్ కదా, అదంతా తీపిచ్చేస్తే వాళ్ళు కదా అవి. అంతే, మరి ఇప్పుడే మాట్లాడుతూ వంట సౌండ్లు చేసుకుని వంట చేస్తే బొడ్డోడు లెగుస్తాడు. కూరగాయలు తెచ్చాడు. పిల్లోడు ఏడుస్తున్నాడంటే కూడా రాకుండా కూరగాయలకి వెళ్ళి అవి తీసుకుని వచ్చాడు. చూడు, ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తున్నాడు.
ఇప్పుడు వచ్చేసి టైము 10:30, 11 అవుతుంది. సో ఇప్పటిదాకా బ్రష్ చేయలేదు. నేను చెప్పాను కదా, బాబు చిన్నోడే కానీ అసలు అవ్వట్లేదు బాబుతోటి. అయితే నా డ్రెస్సు నన్ను అందరూ కొంతమంది బ్యాడ్గా కామెంట్ పెడతారు, కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళందరూ మంచిగానే పెడతారు. నా మీద క్రేజ్ ఉన్నవాళ్ళు, నేనంటే క్రష్ ఉన్నవాళ్ళు అందరూ బాగా పెడతారు. కొంతమంది వేస్ట్ వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆఖరికి చిన్నపిల్లలు చూసే బొమ్మలులో పిరమిడ్, నా దగ్గర బొమ్మ కూడా ఉందని చూపిస్తాను. అవి మా పాప టీవీ పెట్టుకుని చూస్తుంది. దాంట్లో ఆ పిరమిడ్ డ్రెస్ ఎంత చండాలంగా ఉందో తెలుసా. ఒక నిప్పుల్స్ తప్ప చెస్ట్ అంతా కనబడుతుంది, నడుమంతా కనబడుతుంది, మొత్తం కనబడుతుంది. మరి ఎందుకు అలాగా? మరి చిన్నపిల్లలు చూసేది దాన్ని చూసి మరి పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఇంకా వేరే కొన్ని బొమ్మల ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లలు చూసే బొమ్మల ఛానల్సే కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. ఎలా అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. మరి అవన్నీ ఎవరు ఏం మాట్లాడరేంటి వాటి గురించి? అసలు దేనికని ఎలా కదా, అది అట్లుంటుంది పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు అవి ఏం చేస్తున్నారంటే రాగి ముద్ద అంట, రాగి ముద్ద చేస్తున్నారంట. మొన్న కూడా ఇదే ట్రై చేసి జావ్ అయిపోయింది కదా కాదా. ఓకే, సో పిరమిడ్ చూపిస్తాను నేను. యాక్చువల్లీ ఈ పిరమిడ్స్ నేను ఆన్లైన్లో తెప్పించా. 4 బొమ్మలు వస్తాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడో తెప్పించా. టెడ్డీ ఆడుకుంటుందని. అవి ఏం చేసినా సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప నన్ను పిలవడు, నాకు చెప్పడు. నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్దాం అనుకుని దేనికి వచ్చా ఇటు, మళ్ళా దేనికి వచ్చా మొత్తం బ్రష్ పేస్ట్ కూడా పెట్టేసుకున్నా. బయటకు వెళ్తా ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చాను? బయటకు వెళ్ళకుండా ఇటు దేనికి వచ్చావి? నేను బ్రష్కి వెళ్తా ఉండి చెత్త అనుకుంటా. వాడు బెల్ కొట్టాడు, బాబు చాలా డిస్టర్బ్ అవుతుంది. బుడ్డోడు ఎట్లుంటాడంటే చీమ చిట్టుకుమన్నా కూడా బుడ్డోడు లేచిపోతాడు అనమాట. సో అందరికీ చెత్తబుట్టలు అంటే ఎట్లనో ఉంటాయి, మా చెత్తబుట్టలు మాత్రం అవి నీట్గా పెడతాడు. బుడ్డోడేమో ఆ బెల్ సౌండ్కి లేచిపోతున్నాడు. చెత్తోడికి డబ్బులు వేసి వాడికి చూపించడానికి వెళ్తున్నాడు. మరి ఇంత మంచితనం పనికిరాదు. ఇదే ఆన్సర్ నాకైతే చెప్పాడు. అవి చూసావా, డబ్బులు కొట్టాడు, అతనికి వస్తాయి కదా, మళ్ళీ అతనికి పిలిచి చెప్తున్నాడు. చూడు, పిల్లోడు పడుకుంటే కూడా అవసరమా ఇంతగానో ఓవర్ యాక్షన్? అదే మాకెప్పుడన్నా నాతో మాట్లాడడానికి కూడా మాట్లాడతాడు అసలు. పిల్లోడు పడుకున్నాడు కదా, అతనికి డబ్బులు వస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పడం అవసరమా? అయితే నిన్నే అడిగేది. చూసావా, నేను మాట్లాడితే అయితే అది కూడా లేదు. అతనికి ఎందుకు వెళ్ళి చెప్తున్నావు? చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? చెప్పకపోతే చూసుకుంటాడు. నేను అప్పుడే అనుకున్నా, మరి అంతదానికి ఇంత కలిపేవేంటి అని. ఫస్ట్ తెలీదా? ఫస్ట్ కొంచెం వేయాలి. ఎవరు వీడియో చూసావు నాయన? సో ఇలా నేను అదే అనుకున్నా, ఒక ముద్ద వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా వేసేయాలా? వాటర్ కలుపుకోవాలి. ఇంకా ఎవరి తలకు మాసిన వాళ్ళ వీడియో చూసాడు.
జరిగి జరుగు. అరే మంచి సాగు కొట్టేస్తున్నాడు. జరుగు జరుగు. పెద్ద స్పూన్ తీసుకోనా, నా చేతులు కాలుతాయి అవి, నా మాటను. గరిటె పెద్ద గరిటె తీసుకో. రాగి ముద్ద చికెన్, కానీ చికెన్ కర్రీ కదా, పులుస్తారు కదా. ఫస్ట్ టైం కదా వండడం రాగి ముద్ద. పెద్ద గరిటె తీసుకుంటే స్మాష్ చేయడానికి బాగుంటుంది, ముందలు లేకుండా. నువ్వు అంత బుడ్డ గరిటెతోటి ఎడ చేస్తావు నాటకాలు. అంత హడావిడి మేలో నాలెడ్జ్ అసలు ఎంత అంటే, ఇప్పుడు బాంబులు తెచ్చాడు కదా, బాంబులు తెచ్చినప్పుడు దాంట్లో పీకాక్ అని ఒకటి తెచ్చాడు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా చూశాడంట. అప్పుడు నేను ఫ్రేమ్ ఎటు పెట్టా, దాన్ని పేల్చేటప్పుడు దాన్ని ఇట్లా అడ్డంగా పెట్టాలి పీకాక్, అది ఇలా విరచుంది. ఇలా పెట్టాడు, నేను ఫ్రేమ్ ఇలా పెట్టా, అది ఇలా వచ్చింది, ఏం కనబడలా. ఇలా పెట్టాలి కదా, నాకు చెప్పాలి కదా, అదొకటి మిస్టేక్. ఇంకోటి ఏదో 100 షార్ట్స్ అని ఏదో పెట్టాడు. నేనేమనుకుంటున్నా, కింద ఇలాగా టపటపటపట పేలుతుంది, అది ఆకాశంలోకి వెళ్ళి పేలితే నాకు ఫస్ట్ చెప్పాలి కదా. ఫ్రేమ్ అట్లా పెట్టుకున్నా, సడన్గా ఏంది ఆకాశంలో పేలుతుంటే మళ్ళీ ఫ్రేమ్ ఇట్లా ఇట్లా ఒక చేతిలో పిల్లోని పట్టుకుని అట్లా ఉంటుంది. అవినాష్ తోటి ఏది క్లారిటీ ఉండదు, హడావిడి మేళం. ఎట్లా పెళ్లి చేసుకున్నానో ఏందో అర్థం కావట్లా. ఇది మొత్తం తాగేమన్నా తాగేస్తాను నేను, అంత ఇష్టం నెయ్యి అంటే. బాబా 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 ఆడుతుంది రాగి ముద్ద, చాలా బాగుంది. అయితే రాగి ముద్ద అవ్వదు, ఇలాగే ప్లేట్లు వేసుకొని తినేయడమే కదా. రాగి ముద్దలాగా అవ్వదు, కానీ ఇలానే ప్లేట్లు వేసుకొని తినేయడమే. కొద్దిగా పలచబడింది, కొద్దిగా గట్టిపడుతుంది. ఇంకా పిండి కలపాలేము, ఇదే ఎక్కువ మనకి. అవు రాగి ముద్దలాగా ఎందుకు తినాలి, ఇలా కూడా తినచ్చు. రాగి చావా, ఈవెన్ నాకు మా చిన్నప్పుడు మా నానమ్మ, మా డాడీ వాళ్ళ మేనత్త, ఆవిడని మేము అమ్మమ్మని పిలుస్తాము. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా రాగి జావా మజ్జిగ కలుపుకొని తాగేవాళ్ళు, పెరుగు మజ్జిగ. ఇప్పుడు మళ్ళీ అవి తాగుతుంటే చూసాను నేను. చల్లారని వల్ల కట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాడు. ఈ చికెన్ కూడా చూపిస్తాను ఎక్కడ దాకా వచ్చిందో, బికాజ్ వీడియో 2 లాంగ్ అయితే మళ్ళీ ఇన్స్టా ఫీడ్లో అప్లోడ్ కాదు. ఒకవేళ అవి నేను పెళ్ళి చేసుకోక అవి వేరే వాళ్ళు పెళ్ళి చేసుకుని ఉంటే ఈ కుకింగ్స్ అవన్నీ వేరే వాళ్ళు తినేవాళ్ళు. దేవుడిదే అదృష్టం, దేవుడు నాకు రాసి పెట్టాడు కాబట్టి అవి యొక్క టేస్టీ వంటలు నేను తింటున్నా. అది మ్యాటర్. అయిపోయిందా? సో ఎంజాయ్.